గాయస్ మన ఆటోల కాడ ఉన్నారు మన పిల్లలు ఇల్లు ఉదయం నుండి ఆ ఆటో లైన్ పెడతారు ఒక లైన్ రెండు లైన్లు వస్తావు కానీ చాలా కష్టం అంటే మనుషులు లేరు అంతా బతకని పోయినారు కాబట్టి ఇక్కడ ఒక లేట్స్ వస్తాం ఒక లైన్ వచ్చేసి ఎంత చెప్పొస్తాం లైన్ వచ్చేసి 2 గంటలు అవుతారు ఒక్క లైన్కి చాలా కష్టం ఏంటో మందులు లేరు కదా మన గుడి కాడికి వస్తే మరి మందులు వస్తారు మామూలు పండక్కి కరెక్టే అండి అలాగే నీవు నీ లైన్ ఎప్పుడు నీవు ఆటో తెచ్చినావా నీది ఎప్పుడు ఇది ఆటో ఉంది తమ్ముంది అల్లుడు కావాలడు మాకు కూడా కుదిరన్న మనముడు నన్ను శరవయ్య కొడుకు అంటే మా బాబాయ్ కుదిరంటే మా బాబాయ్ ఇక్కడ అల్లూరు వాళ్ళు కడతట్ల వాళ్ళకి పిల్లలు దొరుకుతున్నప్పుడు చాలా సంతోషం మరి పెళ్లి అయింది కాబట్టి ఇప్పుడు ఏమన్నాం మా సొంతం మా అక్క ఇప్పుడు మా అల్లుడు కావాలి మా అందుకే చాలా సంతోషం ఇంకా చూద్దాము హరే రామ్ హరే రామ్ ఉగాది కదా దాని గురించి హరే రామ్ హరే కృష్ణ ప్రతి ఆదివారం మహారాష్ట్రలో అయితే సాయంత్రం పూట వస్తారు జూలన మనం ఉగాది పండుగ గురించి ఎంత డెకరేషన్ చేయగలమా ఇక్కడ చూడండి ఫ్రెండ్ తాటిపట్లు కట్టారు ఇక్కడ పండుగ గురించి ఉగాది హిందువులు అంటే పండుగ బాగా చేసుకుంటారు ప్రతి ఒక్కరు వీళ్ళు మేకపోతలు కొనుక్కొచ్చినారు ఇప్పుడు ఆటో లైన్ ఇంకా రాలేదు కాబట్టి నిలబడినారు మన పిల్లలు ఆలూరు వాళ్ళు మొత్తము ఇప్పుడు పండగ చేస్తారంటే వాళ్ళు ప్రతి ఒక్కటి మేకపోతు కానీ ఏమన్నా కానీ ఆటో చేస్తూ ఉంటారు ఖర్చుతో కూడుకుని ఉగాది అంటే ఇది సర్కల్ అక్కడ కనపడుతుంది ఎన్నెగనూరులో చాలా సంతోషం చాలా మంచిగా కనపడుతున్నా ఫ్రెండ్ ఎన్నెగనూరులో బాలయ్య చూడండి అల్లుడు వచ్చిన వీడు మేకల పోతుల వ్యాపారం గురించి వచ్చినాడు దళాలు ఏమన్నా దళాలు ఎంత మార్చుకుంటురా అల్లుడు దళ వ్యాపారంలో ఉండి వాడు గొర్రెల్లో ఉండేడు వ్యాపారం చేస్తుండే దళాలు ఎంత చెప్పు కదా ఎంత మార్చుకుంటు దళాలన్నా అల్లుడు 2000 కమ్మాడు చూడు ఫ్రెండ్ 2000 రూపాయలు ప్రతి ఆదివారం కమ్మాస్తాడు వీడు 2000 ఇంకా తర్వాత వీడియోలో చూస్తాం ఎమ్మూరులోనా అల్లాడుతుందా ఇంకా ఏం చెప్తావు ఇంకా రోజే పట్ల పోయినాక అల్లాడుతుంది ఏమన్నా చెట్టు కూడా అల్లాడదు కదన్నా ఓనా చెట్టు కూడా అల్లాడదు చూడండి అల్లాడదు ఉగాది పండగ హలో అల్లుడు ఇట్రా అల్లుడు అలా ఇట్లానే మంచిదేనా కొద్దిగా పాయా రాలే కొద్ది ఇద్దరు కళ్ళ ముద్దులు మగ అడ్డ అల్లుడు మా మేనమామ మనముడు ఆలరివి చూపిస్తా నీళ్ళు కూడా ఆలూరా కోటకల్లయ్య ఆలూరులో ఉండ కోటకల్లు మీది ఇప్పుడు ఎందుకు సంత కోసం వచ్చామా అచ్చా అల్లూరుకి వచ్చి ఎన్ని సంవత్సరాలే 30 ఏళ్ళైనా 30 ఏళ్ళు అల్లూరులోనే ఉంటావా నేను ఇంటికి వచ్చావునా బతకదానికి వచ్చినా ఇక అల్లూరులో ఎవరు ఉండరు పెన్లామూరా భార్య ఎవరు మీ కొడుకులు ఎంతమంది 3
ముగ్గురు కొడుకులు, ముగ్గురికి పెళ్లి చేసినావా? చాలా సంతోషం. ఇంకా ఏమన్నా ఇప్పుడు నువ్వు అక్కడ ఊర్లో ఏమన్నా ఊర్లో ఏమైనా కొట్లాడొచ్చినావా, లేకుంటే ఆలూరు భారీ ఊరికి వచ్చామంతే. భారీ ఊరికి వచ్చినామంటే ఏమన్నా సమస్యలు ఉంటేనే వచ్చేది. కరెక్టే లేదంటే నువ్వు ఇప్పుడు చేతి పని చేస్తావు వ్యవసాయం మిరపేసింటి ఈ సంవత్సరం ఎన్ని క్వింటాలా? ఎకరాకి 5 వచ్చేవా? ఎకరాకి 5 వచ్చా. రేట్ ఏమో వచ్చా? 10, 11. 11, 10 లాసేనే. పెద్ద లాస్. ఏమంటావు స్వామి? ఏమంటావు? నువ్వేం పని చేస్తావు? ఏం బిజినెస్ చేస్తావు? చలో ఓకే. ఉగాది శుభాకాంక్షలు. సేమ్ టు యూ. ఓకే బాయ్. అంతా పూజ చేస్తే మిరపకాయలు వచ్చావా? ఈ రోజు ఉగాది ఉందా కదా, పండుగ ఉన్నది. పూజ చేస్తావా లేదా? చేయాలి కదా. ఎప్పుడు చేస్తావు? ఎన్ని గంటలకు మీరు స్నానం చేసి ఎప్పుడు ఈ రోజు పూజ అయిన తర్వాత అన్నం తింటారు కదా, అంతవరకు తినరు. హిందువులు అంటే వీళ్ళు ఉగాది, ఇప్పుడు ఉగాది ఉంది కాబట్టి పండగ చేసి ఉగాది పూజ చేసిన తర్వాత అన్నం తింటారు. ఫ్రెండ్స్ చూడండి, అక్కడ మందులో ఉన్నాడు. ఎందుకంటే వీడియో చేయలేదు కదా, దాని గురించి చెబుతున్నారు. చాలా సంతోషము. ఇక్కడంతా మనూరు పిల్లలు, ఆలారి వాళ్ళు. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్. హాయ్ చెయ్యండి బ్రా చూద్యా.